మ్యామ్ జనరల్‌గా బయట పరిస్థితులన్నీ మారిపోయినాయి. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. గైనకాలజిస్ట్‌ని లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో కన్సల్ట్ చేస్తారు అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో లేడీస్ మీ దగ్గరికొస్తున్నారు? అదే ఏజ్ వైస్ రకరకాలుగానే వస్తున్నారు. కానీ ముందు చూడని సమస్యలు ఇప్పుడు ఏంటి కొత్తగా యంగ్ గర్ల్స్ తొందరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. 9 ఇయర్స్ ముందంతా 10, 11 ఇప్పుడు 11 ఇస్ యాక్సెప్టబుల్ అయిపోయింది. ఇప్పుడు మరీ ఎర్లీగా ఎక్కువ మంది చూస్తున్నాం. సో అలాంటివి హైజీన్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ తగ్గినాయి. ఇన్ఫెక్షన్స్ కొంచెం అవేర్నెస్ పెరిగింది. ఇది మంచిది. అంటే సమస్యలే కాదు కొన్ని మంచివి కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మెన్స్ట్రువల్ హైజీన్ అని అవన్నీ అన్నీ కొంచెం అవేర్నెస్ స్కూల్స్ నుంచి స్టార్ట్ అయ్యి కాస్త ఇన్ఫెక్షన్స్ అవన్నీ తగ్గినాయి. బట్ ఆన్ ద అదర్ సైడ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తొందరగా టీనేజ్ గర్ల్స్ ఫర్టిలిటీ కాంట్రసెప్షన్ ఇష్యూస్ ఇలాంటివి ఎక్కువైనాయి. ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ సో ఇవి పెరిగాయి. కొంచెం ముందు లేనివి వద్దు అని టర్మినేషన్స్కి రావడము ఇవన్నీ కొంచెం పెరిగాయి. తర్వాత ఎక్కువ ఏజ్ మెనోపాజ్ అవేర్నెస్ పెరిగింది. సో ఏజ్ పెరిగే కొద్దీ మామూలు ఇష్యూస్కి అంటే టు కోప్ డాక్టర్స్ దగ్గరికి వస్తున్నారు. హౌ టు మేనేజ్ మెనోపాజ్ అలాంటిది. హార్మోన్ సపోర్ట్స్ ముందు ఎక్కువ అసలు ఎవరూ తీసుకునే వాళ్ళే కాదు మెనోపాజ్ టైంలో. ఇప్పుడు కొంచెం ఇంకాస్త బెటర్గా ఉందామని ఇంకొన్ని ఏళ్ళు ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ తట్టుకోలేక అవన్నీ కొంచెం వచ్చి దే ఆర్ సీకింగ్ హెల్ప్. ఇవన్నీ కాస్త పెరిగాయి. అంటే మెనోపాజ్ టైంలో అప్రోచింగ్ డాక్టర్స్ అన్నది కొంచెం పెరిగాయి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే బ్లీడింగ్ అప్పుడు అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి చూసేది నార్మల్. యాజ్ ఐ సెడ్ కాస్మెటాలజీ వాళ్ళు డెర్మటాలజీ వాళ్ళు చూసే సమస్యలకు కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ కొంచెం పెరిగింది ముందుకు కంపేర్ చేస్తే. అండ్ ఏజింగ్ అన్నది ముందు అసలు ఏజ్ అయిన వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వచ్చే వాళ్ళే కాదు. ఇప్పుడు పీపుల్ ఆర్ కమింగ్. అందుకని మేము కొంచెం ఈ స్పెసిఫిక్ కన్సర్న్స్ డ్రైనెస్ వెజైనల్ డ్రైనెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అవన్నిటితో ఇప్పుడు మేము చూస్తున్నాం కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు. సో ఇవి న్యూ థింగ్స్. రైట్.